వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దావోస్లో జరుగుతున్న ఆర్థిక సదస్సులో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ యువతకు 42,000 కోట్ల ఉద్యోగ అవకాశాలు. సుభాష్ చంద్రబోస్ను స్ఫూర్తిగా తీసుకుని ఆ వీరుడి చరిత్రను భవిష్యత్ తరాలకు అందిస్తాం. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడి. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. ఇప్పటికే 10 కోట్ల భక్తులకు పైగా పుణ్య స్నానాలు. మౌని అమావాస్యకు పెద్ద ఎత్తున వచ్చే భక్తుల కోసం 150 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే. ప్రముఖ సీనియర్ న్యాయవాది పొద్దుటూరి సదానందరెడ్డి ఇక లేరు. 50 ఏళ్లకు పైగా న్యాయ సేవలందించిన సదానందరెడ్డి మరణం బాధాకరమని కొనియాడిన బార్ అసోసియేషన్ పెద్దలు, వైద్యులు, రెడ్డి సంఘం సభ్యుల నివాళులు. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ నీతు కిరణ్. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాల అమలులో ప్రాధాన్యత కల్పిస్తాం. గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో జరిగిన ప్రజాపాలనలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. ప్రజాపాలన గ్రామ సభల వివరాలను వెనువెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలి. బోధన్ మండలంలోని బండార్పల్లి గ్రామంలో గ్రామ సభ తీరును చూసి సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించే అర్హత లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏం చేసిందని హైదరాబాద్లో రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆగ్రహం. అందరి దృష్టి మహాకుంభమేళా వైపు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళాను దర్శిస్తున్న భక్తులు. ఒక్కసారిగా పెరిగిన ఫ్లైట్ టికెట్ల ధరలు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఆదాయం. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సర్కార్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 1.32 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టింది. కొత్త ఒప్పందాలతో తెలంగాణ యువతకు దాదాపు 46,000 కోట్లు ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 10 కీలక కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోగా రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. అయితే గతంలో వచ్చిన పెట్టుబడుల కంటే ఈసారి వచ్చిన పెట్టుబడుల ఒప్పందాలు 3 రెట్లు ఎక్కువ అని తెలుస్తుంది. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు పెట్టుబడుల లక్ష్యంగా చేసుకుని దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించింది. కాగా ఈరోజు ఉదయం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబుతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ పొంకే భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత హైదరాబాద్లో 60,000 కోట్ల పెట్టుబడికి అమెజాన్ కంపెనీ అంగీకారం తెలిపింది. దీంతో ఈ రికార్డు బ్రేకింగ్ పెట్టుబడులకు దావోస్ వేదిక అయింది. కాగా గత సంవత్సరం దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సుభాష్ చంద్రబోస్ను స్ఫూర్తిగా తీసుకుని ఆ వీరుడి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు బీజేపీ పార్టీ కృషి చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ పార్టీ నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అనేక సేవలను సుభాష్ చంద్రబోస్ చేశారని పైడి రాకేష్ రెడ్డి గుర్తు చేశారు. అప్పటి రోజుల్లో రవాణా సౌకర్యం లేని సమయంలో ఇతర దేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచాన్ని జయించిన వీరుడుగా సుభాష్ చంద్రబోస్ చరిత్ర సృష్టించారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు. ఒక వీరుడి చరిత్ర. ఎటువంటి సౌకర్యాలు లేని ప్రపంచంలో ఈరోజు చరిత్రలున్న కొందరు జైలు గోడలలో బుక్కులు రాసుకుంటా టైంపాస్ చేసే సమయంలో ఈ వీరుడు ప్రపంచాన్ని ఎదిరించి జయించి
ఈ దేశం నుంచి కుట్రలు కుతంత్రాలు చేసిన భారతీయ నాయకులు, సొంత పార్టీలో నాయకులు, దేశానికి స్వాతంత్రం తెచ్చినామని ఫోటోలు పెట్టుకున్న ఈరోజు చరిత్రలో ఉన్న నాయకులు వాళ్ళ పన్నాగాలు, వాళ్ళ కుట్రలను ఛేదించుకొని కలకత్తా నుంచి బయలుదేరి దేశ విదేశాలు తిరుగుతూ ఆ రోజుల్లోనే ఎటువంటి రవాణా సౌకర్యం లేని టైంలో జర్మనీ కావచ్చు, మాస్కో కావచ్చు, అంటే ఊహించండి ఆ ప్రపంచ వీరుడి చరిత్ర, అతని ఘనత, అతని ధైర్యము, అతని రక్తంతో స్వేదంతో ఆజాద్ హిందూ ఫౌజ్ అనేది సింగపూర్ దేశంలో మొదటి స్వతంత్ర భారత దేశాన్ని ప్రకటించిన ఒక మగధీరుడు, ఒక వీరాది వీరుడు, ఈ జాతికి ఈ దేశానికి ఎప్పటికీ స్ఫూర్తి నింపిన నాయకుడి ఆశయాలు ఒకవేళ ఆ కుట్రలో భాగమే ఎన్నో కుట్రలు చరిత్ర లేకుండా చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్మరించుకుంటాము, ఆ స్ఫూర్తి నింపుకుంటాము. ఈ దేశ యువతకు అతను చేసిన త్యాగాలు, అతను చేసిన గొప్ప పనులు ఇవన్నీ చరిత్రలో మేము మళ్ళీ చరిత్రలో లిఖించి ఈ భవిష్యత్ భారతావనికి, యువ భారతానికి పాఠాలుగా బోధించి ఆ నాయకుడి, ఆ వీరుడి ధైర్య సాహసాలు స్ఫూర్తి నింపుతామని. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. నగరంలోని పెద్ద బజార్, న్యాల్కల్ రోడ్, గాయత్రి నగర్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ నీతు కిరణ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. నగరాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు. రానున్న కాలంలో నగరం అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2023 TUF-IDC ఫండ్ 60 కోట్లు, ప్రతి డివిజన్కు ₹1 కోటి రోడ్డు మరియు డ్రైనేజీ పనుల కోసం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మార్చి 2023 TUF-IDC ఫండ్ ద్వారా కొన్ని పనులు జరిగి డివిజన్కు ₹1 కోటి, ఇదే 23 ఎలక్షన్ కన్నా ముందు 4 నెలల ముందు పనులు ఒక 40% డివిజన్లలో పూర్తయినాయి. 20% డివిజన్లలో పార్ట్లీ కంప్లీటెడ్, 40% డివిజన్లలో పూర్తిగా పనులు కాలేదు. నేను ప్రభుత్వాన్ని లెటర్ ద్వారా నేను సీఎం గారికి కోరడమైంది, మార్చి 2023 TUF-IDC ఫండ్ రిలీజ్ చేయాలి. ఏదైతే ఇది సెప్టెంబర్ది మీరు శాంక్షన్ చేసినారో దానికి కూడా ఎక్కడ అంటే ఎక్కడ ఆటంకం కాకుండా ఫండ్స్ రిలీజ్ చేయాలని నేను నిజామాబాద్ ప్రజల తరఫు నుండి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా సీఎం గారికి 100 కోట్ల నిజామాబాద్ అభివృద్ధి గురించి లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే ఫండ్, CDP ఫండ్ కూడా ఇప్పటివరకు రాలేదు. దాని గురించి కూడా నేను అడగడం జరుగుతోంది. అసెంబ్లీలో కూడా ఇవన్నీ కూడా అంశాలు లేవనెత్తిన నేను. అదేవిధంగా అమృత్ 2 స్కీమ్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ UGD మరియు వాటర్ వర్క్స్కు 380 కోట్ల శాంక్షన్ అయ్యి టెండరింగ్ కూడా అయింది. గత 3 రోజుల క్రితం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి గారి ఆధ్వర్యంలో భూమి పూజ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ TUF-IDC ఫండ్ ఏదైతే ఉందో త్వరలోనే ఒక నెల లోపల అది టెండరింగ్కి వెళ్ళేసి పనులు ప్రారంభమైతే ఉన్నాయని నేను తెలియజేస్తూ ఉన్నా. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, మీరు ఇప్పుడు గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు, మీరు ఇందిరమ్మ ఇండ్లు జాగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు, లిస్టింగ్ ఇచ్చిండ్రు. దానికి కొన్ని అనుమానాలు, ప్రజలలో అనుమానాలు లేవనెత్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి డివిజన్లో స్థానిక కార్పొరేటర్ చైర్మన్ నుండి కమిటీ సభ్యులు. జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలోని నిర్వహించిన గ్రామ సభలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం నూతన ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం భవనాన్ని, దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, మారగంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, DCBC చైర్మన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పిట్లం మండల నాయకులు పాల్గొన్నారు. మీ పేరు ఏ లిస్టులా లేకపోయినా కూడా ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు, ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు. మీ దరఖాస్తు ఒకవేళ రేషన్ కార్డులో మీరు ఇచ్చినప్పటికీ మీ పేరు లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ
గ్రామ సభ కార్యక్రమంలో ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకోండి. మీకు ఏ కార్యక్రమంలో కూడా ఏ పథకంలో కూడా మీకు మీ పేరు లేనట్టయితే ఎవరు ఆందోళన చెందొద్దు. మీరు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి లిస్టు అది ఫైనల్ లిస్టు కాదు, అది కేవలము ముసాయిదా లిస్టు మాత్రమే. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు గ్రామ సభల ద్వారా సేకరించిన వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బోధన్ మండలం బండార్పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామ సభ నిర్వహిస్తున్న తీరును, సదుపాయాల కల్పనను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద అర్హులను గుర్తిస్తూ రూపొందించిన ముసాయిదా జాబితాను పరిశీలించి గ్రామ సభలో చదివి వినిపించారా అని అడిగి తెలుసుకున్నారు. వివిధ పథకాల కోసం గ్రామ సభలో కొత్తగా వచ్చిన దరఖాస్తుల గురించి ఆరా తీశారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు సమగ్ర వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలని ఆదేశించారు. వివిధ మార్గాల ద్వారా వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చొరవ చూపాలన్నారు. అనంతరం బోధన్ పట్టణ శివారులో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని నిశిత పరిశీలన జరిపారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. కూరగాయలు, ఆహార పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ నేలపై ఉంచకుండా స్టీల్ డబ్బాలలో భద్రపరచాలని, ఆహారం కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. ప్రతిరోజు భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన సరుకులు, నాసిరకం కూరగాయలను వినియోగించకూడదని, కోడిగుడ్ల నాణ్యతను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నాసిరకమైన బియ్యం, వంట నూనె, ఇతర సరుకులు సరఫరా చేస్తే వెంటనే అధికారుల దృష్టికి తేవాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మావుతో స్థానిక అధికారులు ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులపై 2600 కోట్లు వడ్డీ భారం పడిందని రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనపై మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్కు మాట్లాడే నైతిక హక్కు లేదని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో పంట నష్టం అందించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో పంట రుణమాఫీ చేస్తే ఇప్పుడు రైతులపై 2600 కోట్ల భారం పడేది కాదని అన్వేష్ రెడ్డి అన్నారు. అధ్యాయ కమిటీ వేస్తామని 10 ఏళ్లు పబ్బం గడిపారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి మరి ఎన్ని కుటుంబాలను ఆయన పరామర్శించిండు, ఎంతమందికి పరిహారం ఇచ్చిర్రు? మొత్తం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో రాష్ట్రంలో చనిపోయినటువంటి రైతు కుటుంబాలను ఎన్ని కుటుంబాలను పరామర్శించిండ్రో, ఎందరికి పరిహారం ఇచ్చిండ్రో బేషరతుగా వాళ్ళు చెప్పాలి. దేశంలోనే, భారతదేశంలోనే రైతు ఆత్మహత్యలలో మన తెలంగాణను 3వ స్థానానికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గులు వీళ్ళు ఇవాళ సిగ్గు లేకుండా రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రైతు ఆత్మహత్యలు అనేది కూడా ఇవాళ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. రైతు ఆత్మహత్యలు అనేది ఏకాఏకిన సోమవారం అప్పు తీసుకొని మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఉండదు. గత 10 సంవత్సరాలుగా వ్యవసాయంలో వచ్చినటువంటి సంక్షోభం, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నిర్లక్ష్యంతో విసిగి చెంది అలసిపోయి పెట్టుబడికి నిండాక గత్యంతరం లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంట నష్టం జరిగితే ఏనాడు కూడా పంట నష్ట పరిహారం ఇయ్యలే ఆనాడు. వాళ్ళ వల్ల రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సీనియర్ న్యాయవాది సదానందరెడ్డి మృతి బాధాకరమని బార్ అసోసియేషన్ నాయకులు సంతాపం తెలిపారు.
నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ పొద్దుటూరి సదానందరెడ్డి గురువారం మృతి చెందారు. ఆర్మూర్ మండలం ఇస్సపల్లి గ్రామానికి చెందిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి లా పట్టభద్రులై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నిజామాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా 50 ఏళ్లకు పైగా ప్రాక్టీస్ చేశారు. ఆయన మృతికి సంతాప సూచకగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాప సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు మల్లెపుల్ల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతుల కోసం న్యాయస్థానాలలో పలు సివిల్ దవాలు వేసి విజయం సాధించారని తెలిపారు. రెడ్డి మృతికి 2 నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించినట్లు తెలిపారు. బార్ కౌన్సిల్ సభ్యులు మంతని రాజేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు కిరణ్ కుమార్ గౌడ్, తుల గంగాధర్ మాట్లాడారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు, కార్యదర్శి దొన్పాల్ సురేష్, కోశాధికారి దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఆయన సీనియర్ న్యాయవాది, ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. అనాథల కోసం నేనున్నాను అంటూ పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవలు అందించిన న్యాయవాది సదానందరెడ్డి అకాల మరణం చెందారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలంలోని ఇస్సాపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది పొద్దుటూరి సదానందరెడ్డి. ఇతనికి 2 భార్యలు, 2 కుమారులు, 1 కుమార్తె. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ముంపుకు గురైన గ్రామాల కేసులను వాదించి బాధితులకు నష్టపరిహారం ఇప్పించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వ్యాపార రంగంలో మంచి పేరు పొందారు. రియల్ ఎస్టేట్ రంగంతో పాటు ఇతర కెమికల్ ఫ్యాక్టరీలను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో నెలకొల్పి మంచి పేరు పొందారు. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. సుమారు 10,000 కోట్లు సంపాదించిన సదానందరెడ్డి ఇందూరు పేరును దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు. తాను సంపాదించిన దాంట్లో 10% సమాజ సేవ కోసం ఖర్చు చేయాలనే ఆలోచనతో అంకాపూర్ గ్రామంలో పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్టును ఏర్పాటు చేసి వృద్ధాశ్రమంను ప్రారంభించారు. సుమారు 100 మంది అనాథ వృద్ధులకు ఆశ్రమాన్ని అందించారు. అంతటితో ఆగకుండా ఇక్కడ కాశీ విశ్వనాథ ఆలయాన్ని నిర్మించి దైవభక్తిని చాటుకున్నారు. అనాథ పిల్లలకు ఉచితంగా కాన్వెంట్ చదువులు అందించాలనే లక్ష్యంతో గత ఏడాది క్రితం అనాథ పిల్లల వసతి గృహంను ఆర్ఫన్ హౌస్ను కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించి 100 మంది విద్యార్థులకు ఉచితంగా 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు కాన్వెంట్ విద్యను అందిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో అతి పురాతనమైనది మయూర్ హోటల్, శ్రావ్య గార్డెన్తో పాటు అనేక చోట్ల కాంప్లెక్స్లు ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఎంపీగా పోటీ చేయాలనే కోరికతో బీజేపీ పార్టీ నుండి టికెట్ కోసం పలు విశ్వ ప్రయత్నాలు చేశారు. అది ఒక్కటే తన జీవితంలో నెరవేరలేదు. మిగతా పనులన్నీ అనుకున్నది అనుకున్నట్లుగా చేసి చూపించారు. ఈరోజు హైదరాబాద్లో ఆయన నివాసంలో సదానందరెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆశ్రమంలో ఉన్నవారు న్యాయవాదులు, రెడ్డి సంఘం సభ్యులు, K6 DTPL ఛానల్స్, వ్యాపారస్తులు, వైద్యులు, పలువురు ప్రముఖులు సదానందరెడ్డి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. భారతదేశ స్వాతంత్రమే మన జీవన ధ్యేయం. దానికోసం సర్వం అర్పించడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని ఉద్బోధించిన సుభాష్ చంద్రబోస్ జయంతిని సుభాష్ నగర్ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. సుభాష్ హెల్త్ జిమ్లో సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాజీ నోడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఈ జయంతి వేడుకలు జరిగాయి. మొదలు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి తిలకం దిద్ది పూలదండలు వేసి నివాళులర్పించారు. మాజీ సొసైటీ అధ్యక్షులు న్యాయవాది వీరేందర్ రెడ్డి, చామకూర రాజేందర్ రెడ్డి, అయోధ్య గణేష్ రెడ్డి తదితరులు కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయులను బానిసలుగా చూస్తున్న ఆంగ్లేయులను ఈ దేశం నుండి గెంటేయడానికి సాయుధ పోరాటమే శరణ్యమని భావించిన యోధుడు, చలో ఢిల్లీ, జై హింద్ నినాదాలను జాతికి అందించిన భరతమాత ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ అన్నారు. మా తరఫున, మా సొసైటీ తరఫున యావత్ భారతదేశానికి, ముఖ్యంగా మా నిజామాబాద్ ప్రజలకు, ముఖ్యంగా మా సుభాష్ ప్రజలందరూ కూడా జయంతి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము. మరి సుభాష్ చంద్రబోస్కు మా సుభాష్ నగర్కు ప్రత్యేక స్థానం ఉంది. మరి 1969లో ఈ సుభాష్ నగర్ లేఅవుట్ చేశారు. అప్పుడు చేసినప్పుడే మరి ఆయన పేరు మీద ఈ లేఅవుటే సుభాష్ పేరు మీద వచ్చింది. అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మేము కూడా ఇక్కడ ఉన్న యూత్ కావచ్చు, పెద్దలు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని ఉపయోగిస్తూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా యువత కూడా ఆయన స్ఫూర్తిని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి స్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా తరఫున, మా సొసైటీ తరఫున సుభాష్ జయంతి సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. ఇదిలా ఉండగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కరుపేరాజు ఆధ్వర్యంలో సభ్యులు కలిసి సుభాష్ చంద్రబోస్కు నివాళులర్పించారు. పతంజలి యోగా కేంద్ర సభ్యులు ఇంజనీర్ గంగాధర్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నివాళులర్పించారు. సమర యోధులు, యువకుడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి పూలమాల వేసి మా యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ తరఫు నుంచి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన
సుభాష్ చంద్రబోస్ గురించి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర ఉన్నది. మరి వారు గాంధీ గారు అహింస మార్గంలో వెళ్తే మరి సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ అని స్థాపించి ఆ ఫౌజ్ ద్వారా యువకులను మేల్కొల్పి ఎంతో క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చేంత వరకు లేకున్నా కానీ తన మొత్తం పూర్తి హమాల్వాడి మాజీ కార్పొరేటర్ బోటి శ్రీనివాస్ యాదవ్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నగరంలోని హమాల్వాడి మాజీ కార్పొరేటర్ బోటి శ్రీనివాస్ యాదవ్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు రేణి యాదవ్, విక్కీ యాదవ్ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మా నాన్న 18 సంవత్సరాల క్రితం మరణించడం బాధాకరమని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. కార్పొరేటర్ శ్రీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ గారు బోటి వారి 18వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు నిరుపేదలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఇలాగే వారి ఆశయాలు ఎన్నో ముందుకు కొనసాగుతామని, ఇలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక ఈవెంట్ ద్వారా ముందుకు వస్తున్నాం. ఒక్కసారి అన్నదానం కానివ్వండి, పండ్ల పంపిణీ కానివ్వండి, పేదలకి మన ఫ్రూట్స్ అవన్నీ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. ఇలాగే మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము. ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మానవ జన్మ ఎంతో విలువైందని ప్రముఖ పండితులు బ్రహ్మశ్రీ మేఘరాజ శర్మ అన్నారు. నగరంలోని బస్వా గార్డెన్లో కొనసాగుతున్న శ్రీ శివ మహాపురాణ ప్రవచనం 3వ రోజు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఆధ్యాత్మిక చింతన తప్ప వేరే మార్గం లేదన్నారు. శివపురాణ ప్రవచన కార్యక్రమం 7 రోజుల పాటు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఆ మాటలు చెప్పించాడు కాబట్టే శివ అంటే పాప పంకిలమైనటువంటి కొండంత పాపములైన నాశనం అయిపోతాయనేటువంటి మాటను శివపురాణం మనకు తెలియజేస్తూ ఉన్నది. హర నమః పార్వతీపతయే. ఈ మాటకు అర్థం అదే కదా, హర నమః పార్వతీపతయే. ఏం చేస్తున్నాడు? హర హర మహాదేవ. మన పాపములన్నింటినీ హరహర అన్నింటినీ. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పలువురు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నగరంలోని వినాయక్ నగర్లో 25వ డివిజన్ కార్పొరేటర్ ధర్మపురి మాతృమూర్తి ఇటీవలే మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. సీనియర్ నాయకులు రామడుగు బాలకిషన్, అన్న బాలరాజ్ ఇటీవలే మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే మాక్లూరు గ్రామంలోని హిరమల లక్ష్మీనారాయణ నిన్న మరణించడంతో వారి కుటుంబ సభ్యులను నేడు పరామర్శించారు. నవిపేటలో గ్రామ సభ నిర్వహించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని నవిపేట ఎంపీడీఓ నాగనాథ్ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో నవిపేట కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభలు నిర్వహించారు. వీటిలో ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయి. గ్రామ సభకు పంచాయతీ కార్యదర్శులు అధ్యక్షత వహించి పథకాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా పథకం వివరాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కూలీలకు సంబంధించిన వివరాలు, రేషన్ కార్డుల ఎంపిక విధానం, ఇందిరమ్మ ఇళ్ల అర్హుల వివరాలను ఒక్కొక్కటిగా స్పష్టంగా తెలియజేశారు. అనంతరం ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అర్హులుగా ఉన్న వారికి సంక్షేమ పథకాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన భాగంగా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానీ అధికారులు దరఖాస్తులు ఇచ్చినా మరలా దరఖాస్తు ఇవ్వాలని అధికారులు చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని గ్రామస్తులు అధికారులను సూచించారు. సాగులేని భూములకు రైతు భరోసా పథకం వర్తించదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగనాథ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్, వ్యవసాయ శాఖ అధికారి నవీన్ కుమార్, కారోబార్ రమేష్, మండల అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్ అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామ సభ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ముందుగా లబ్ధిదారుల పేర్లు చదివి వినిపించడం జరిగింది. దాని తర్వాత దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, పేర్లు చదివి వినిపించారు. అది విన్న పేర్లు రాని వారు మా పేర్లు రాలేవంటూ ఆందోళనకు దిగారు. మాకు రేషన్ కార్డు లేదు, 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము,
నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వాలంటే ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ఇప్పించాలని పలు రకాల అభ్యంతరాల నందు సభలో వేదిక మీద ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ తరుణంలో గందరగోళం జరిగింది. దాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అధికారులు కలిగించుకొని వారిని శాంతింపజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డిపిఓ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, ఏవో వెంకటేష్, ఎంపీడీఓ బాలకృష్ణ, ఆర్ఐ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కొత్త రేషన్ కార్డ్స్, అలాగే ఒక 139 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇది వీళ్ళు అధికారులు చదివారు. ఇది అధికారులు ఈ లిస్టును అధికారులు చదివారంటే ఇది నేను, మా మిత్రులు, ఇంకో నాయకులు చెప్పింది కాదు. అధికారులు మన ఇంటికి వచ్చారు. అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు నేను కిరా ఇంట్లో ఉన్నా, నాకు ఇల్లు లేదని మనం చెప్తే వాళ్ళు రాస్తప్పుడు అక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు. ఇది 100% పర్ఫెక్ట్ గా లబ్ధిదారులు ఇస్తాయడానికి లేవు. కాకపోతే ఈ రోజు గ్రామ సభలో ఈ పేర్లు ఏవైతే 255 రేషన్ కార్డ్స్, ముఖ్యంగా రేషన్ కార్డు కోసం మనం మాట్లాడుకుందాం. రేషన్ కార్డ్స్ 255 తీసుకుంటుంది. మల్లాపూర్ ప్రజాపాలన గ్రామ సభలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామంలో గ్రామసభ గ్రామ పంచాయతీ వద్ద గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీఓ రాజ్కాంత్ ఆధ్వర్యంలో గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపిక కొరకు ఏర్పాటు చేసిన గ్రామసభలో జాబితాను చదివి వినిపించారు. గ్రామసభలో పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాను ప్రకటించినప్పుడు అనర్హులను ఎంపిక చేశారని గ్రామంలోని గ్రామస్తులు, మహిళలు అధికారులను నిలదీశారు. ప్రకటించిన జాబితాను నిలిపివేసి పై అధికారులతో సరిచేస్తామని అధికారులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే రైతు భరోసా అందించడానికి సాగుకు యోగ్యం కాని అనర్హత కలిగిన భూములను వాటి జాబితాను ప్రకటించారు. అనంతరం రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు. అలాగే ఇందిరమ్మ గృహాల జాబితాను చదివి వినిపించి జాబితాలో పేరు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, పేరు రానంత మాత్రాన ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఎంపీఓ రాజ్కాంత్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శైలజ, అగ్రికల్చర్ అధికారి శ్రీకాంత్, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మల్లాపూర్లో గ్రామసభ జరపబడింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మళ్ళీ రైతు భరోసా, రేషన్ కార్డు గురించి, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ గురించి 4 గురించి వాళ్ళ లిస్టు చదివి వినిపించడం కానీ. అయితే ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా వాళ్ళు ఉన్న వాళ్ళకి వచ్చినాయి చేసినాయని చెప్పేసి అభ్యంతరాలు తెలిపాక ఖచ్చితంగా వాడిని రీఎన్క్వైరీ చేసిన తర్వాత లేని వాళ్ళకి అర్హులకే ఇస్తామని చెప్పినాము. ఇందిరమ్మ ఇళ్ళలో ఎవరైతే పేర్లు రాలేదో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పినాము. వాళ్ళు చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేసి అర్హులైన వారికి కూడా ఇస్తామని చెప్పేసి ఈ గ్రామ సభలో అందరికీ చెప్పడం జరిగింది. నవిపేట్ మండలం కమలాపూర్లో స్కూల్ బస్ బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. నవిపేట్ మండల కేంద్రానికి చెందిన సాహితీ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకుని వెళ్తుండగా కమలాపూర్ గ్రామం వద్ద బోల్తా పడింది. డ్రైవర్ వాహనం నడపకుండా హెల్పర్కి వాహనాన్ని ఇవ్వడంతో ప్రమాదం జరిగినట్లు చిన్నారులు తెలిపారు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును తప్పించబోయి ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఆ సమయంలో 25 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన విద్యార్థులను బస్సు నుండి బయటకు తీశారు. ప్రమాదంలో ఒక చిన్నారి చేతికి గాయమవగా మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్, హెల్పర్, భోజనాలకు స్థానికులు దేహశుద్ధి చేశారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల గాయాలు చూసి కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు పంట పొలాలు, రోడ్డు ప్రదేశాన్ని కట్ చేస్తూ వస్తుండడంతో రోడ్డు చిన్నగా అవడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ కమలాపూర్ గ్రామం వద్ద విద్యార్థులను తీసుకెళ్తున్న బస్ ప్రమాదవశాత్తు పంట పొలాల్లో బోల్తా పడిందన్నారు. ప్రమాదం కారణంగా 2 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయని వారిని ఆసుపత్రికి పంపించామని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్పై కేసు నమోదు చేయడంతో పాటు ఆ పంట పొలం రోడ్డు ఆక్రమణలో ఉందని పలువురు ఫిర్యాదు చేశారని, ఆర్ఎన్బి అధికారుల నివేదిక ఆధారంగా వారిపై సైతం కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎందుకంటే మా పిల్లలందరూ స్కూల్ బస్సులో పోతారు. స్కూల్ బస్సు ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల డ్రైవర్ ఎంపో క్లీనర్ బండి ఇచ్చి నడపడం వల్ల బండి అటు పల్టైంది. రోడ్డు పక్కన ఆ రోడ్డు దగ్గర కూడా పొలం వాళ్ళు, ఎందుకంటే రోడ్డు దగ్గర పొలం తీసుకొచ్చారు, ఆడ బెటర్ లేకుండా పల్ట్ అయిపోయింది. దాని
నగరంలోని పవన్ నగర్ బలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా స్థానిక హనుమాన్ ఆలయంలో కాలనీ వాసులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా హనుమాన్ ఆలయంలో స్థానికులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. నగర్లో ఇక్కడ హనుమాన్ మందిర్లో ఈరోజు శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టాపన జరిగిన రోజు. ఈరోజు అందరం ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఉత్సవాలు జరుపుకుంటాము. మరియు అందరూ చల్లగా ఉండాలని, అందరు కోరికలు నెరవేరాలని ఇక్కడికి వచ్చి అందరూ కలిసి పూజ చేయడం జరుగుతుంది. అందరి ఆశలు నెరవేరాలి, అందరు కోరికలు నెరవేరాలని అందరూ. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి గ్రామ శివారులో గల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వాహనాలు నడిపేవారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. నిర్మల్లో మైనర్ డ్రైవింగ్, ట్రిబుల్ రైడింగ్ ఎక్కువ శాతం చేస్తున్నారన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తే ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు. అనంతరం వారోత్సవాల ఫ్లెక్సీలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిటిఓ దుర్గాప్రసాద్, డిఎంఎన్హెచ్ఓ రాజేందర్, ఎంబీఐలు మహేందర్ రెడ్డి, అలీ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. జరిగింది ఆ సర్వేలో ఏం తెలిసింది అంటే మాక్సిమం డెత్స్ డ్యూరింగ్ రోడ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రైవర్స్. అది చాలా నార్మల్ సర్వేలో ఇది మాట మన అందరికీ మన ముందు వచ్చింది. సో దీంట్లో మనకి ఏమర్థం వచ్చింది అంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది మన డిస్ట్రిక్ట్ లో, మన స్టేట్ లో, మన కంట్రీలో 2 వీలర్స్ 4 వీలర్స్ డ్రైవ్ చేస్తారు. కానీ మేజర్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ యాక్చువల్ నాలెడ్జ్ అబౌట్ రోడ్ సేఫ్టీ రూల్స్. సో పెలికన్ సిగ్నల్ ఎట్లా ఉంటుంది, పెడెస్ట్రియన్ పాసింగ్ ఎట్లా ఉంటుంది, ఇది అవన్నీ చాలా మందికి ఐడియా లేదు. అట్ ద సేమ్ టైమ్ మన దగ్గర మన జిల్లాలో మైనర్ డ్రైవింగ్ కూడా చాలా హై ఉంది. మీరు ఎప్పుడైనా ఈవినింగ్ రోడ్ లో చూస్తేనే చాలా చిన్న చిన్న పిల్లలు 15-16 ఇయర్స్ పిల్లలు దే ఆర్ డ్రైవింగ్ ది రోడ్స్. ట్రిప్లింగ్ చాలా కామన్ ఉంది. హెల్మెట్ చాలా మంది యూజ్ చేయట్లేదు. సో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక లాస్ట్ అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ డ్రైవింగ్ అ స్కూటీ. నేను ఐ వాజ్ వేరింగ్ హెల్మెట్. వెనుక నుంచి ఒక ట్రక్ జస్ట్ టచ్ చేసి పోయారు. ఎందుకంటే ట్రక్ ఈజ్ వెరీ బిగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్కూటీ. టచ్ చేసి పోయారు. నా స్కూటీ అట్లాగే స్కిడ్ అయింది. నేను ఆల్మోస్ట్ 100 మీటర్స్ ఆన్ హెడ్ ఆన్ నాకు కొలిజన్ అయింది. బట్ బికాస్ ఐ వాజ్ పర్సనలీ వేరింగ్ హెల్మెట్ ఐ కుడ్ సర్వైవ్. సో నాది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. హెల్మెట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ స్పెషల్లీ ఫర్ ఆల్. జక్రాన్పల్లి మండలంలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన మహిళలు, పురుషులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. నగరంలోని వైఎస్ఆర్ కాలనీ ఏర్పడి సుమారు 13 సంవత్సరాలు అయినా ఇంతవరకు కాలంలో ఎలాంటి సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కాలనీలో సుమారు 100 కుటుంబాలు ఉన్నప్పటికీ కాలనీలో ఒక్క డ్రైనేజ్ గానీ, సీసీ రోడ్డు గానీ, వాటర్ సౌకర్యం గానీ లేక కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కాలనీ ఊరి చివరలో అడవి ప్రాంతంలో ఉండడం వల్ల ఏ నాయకుడు కానీ, అధికారులు కానీ ఈ పక్కకు వచ్చి చూడడం లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి హామీలు ఇచ్చి వెళ్తున్నటువంటి నాయకులు మళ్ళీ ఇటువైపు రావడం లేదు. ఎక్కడైనా పడితే ఇదేంటి నాయన అని అడిగితే కూడా సమాధానం చెప్పడం లేదు. తక్షణమే కాలనీకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. కాలనీలో పూర్తి సౌకర్యాలు లేనందున కాలనీ వాసులు అనేక వ్యాధుల బారిన పడుతూ, జబ్బుల పడుతూ, అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రిలో చేరడం జరుగుతుంది. పాములు, తేళ్లు, వైరస్లు లాంటి అనేకమైన వ్యాధులకు ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే నాయకులు కానీ, అధికారులు కానీ స్పందించి కాలనీలోని అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎంపీడీఓకి వినతి పత్రం అందించారు. దోమలకు జ్వరాలు, బాణాలు బాగుంటలేవు. మళ్ళా మా ఇల్లుకే ఇనుకుతున్నాయి గడ్డలు లేక. ఎటు పోయినా కానీ తీడుతున్నారు. మా అక్కడ వస్తున్నాయి, రోడ్డుకి వస్తున్నాయి, అటు వస్తున్నాయి, ఇటు వస్తున్నాయి అని తీడుతున్నారు. ఇట్లా వేయాలి మరి సారు. మీరు దయచేసి మాకు సేఫ్టీ చేయండి. మళ్ళీ ఒకటి కమిటీ వాళ్ళు కావాలా, ఒకటి హనుమల గుడి కావాలా, టాంబోలు, మళ్ళీ వయసుకాలికి అటు అంగడత్తే అటు లైట్లు పెట్టియాల. ఆడవాళ్ళ మొత్తము, మగవాళ్ళ మళ్ళీ రోడ్ల పొన్న ఆడవాళ్ళ మొక్కలు మొత్తం తాగబోతులు ఉంటారు. అన్ని సీసాలు, మన్ను, మసాలు మన్ని రోడ్డు మీద వాళ్ళు కొట్టుడు. అది కరెక్టేనా?
అర్హులైన పేదలకు పథకాలు అమలు పరచడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా పెద్దకొడగల్ మండలం లింగంపల్లి, జుక్కల్ మండలం బంగారుపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో సబ్ కలెక్టర్ పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గత ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి పథకాల అమలు కొరకు గ్రామ సభలో జాబితాలను చదివి వినిపించడం జరుగుతుందని, వాటిలో అభ్యంతరాలుంటే గ్రామ సభలో తెలియజేయాలన్నారు. ఇంతకుముందు దరఖాస్తు సమర్పించని వారు ప్రస్తుత గ్రామ సభలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఆ దరఖాస్తులను తదుపరి పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సిరికొండలో రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు నివాళులర్పించారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో 75వ రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డాక్టర్ అంబేద్కర్కు 2015 నవంబర్ 26న పార్లమెంటు ఉభయ సభలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్కు గౌరవార్థం భారతరత్నగా ప్రకటించడం జరిగిందని, అంబేద్కర్ వర్ధమాన భవిష్యత్తు తరాల వారికి పేద ధనిక వర్గాలకు తేడా లేకుండా రిజర్వేషన్ కల్పించడం జరిగిందని, భారత రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి, దేశభక్తి ఉండాలని చెప్పడం జరిగిందని, దేశ ప్రధాని పిలుపు మేరకు ప్రజలలో దేశభక్తి పెంపొందించే విధంగా ఈరోజు గడ్కోల్ గ్రామంలో రాజ్యాంగం గురించి ప్రజలకు చేరే విధంగా ప్రచారం చేయడం జరిగిందన్నారు. అన్ని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ పక్షాన రాజ్యాంగ విశిష్టతను పెంచే విధంగా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్, మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రామస్వామి, మహేందర్, శంకర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 2015 నవంబర్ 26వ తారీఖున పార్లమెంటులోని ఉభయ సభల్లో మరి అంబేద్కర్ గారి గౌరవార్థం భారతరత్నగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్తమానం భవిష్యత్ తరాలకు మరి ఆయన పేద ధనిక వర్గాలకు తేడా లేకుండా అందరికీ రిజర్వేషన్లు కల్పించి మరి వారు మరి మన భారత రాజ్యాంగం పట్ల అందరికీ కూడా చిత్తశుద్ధి ఉండాలని, దేశభక్తి ఉండాలని మరి చెప్పడం, ఆ దేశభక్తిని రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని శివాజీ సేన వ్యవస్థాపకులు పసుపులేటి గోపీకిషన్ కోరారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా శివాజీ విగ్రహం ఎదుట భారతీయ విద్యార్థి సేన, ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఛత్రపతి శివాజీ సేన వ్యవస్థాపకులు పసుపులేటి గోపీకిషన్ మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో గత 22 సంవత్సరాలుగా రక్తదానం నిర్వహించడం జరుగుతుంది. హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధన కోసం యువత దేశభక్తి, ధర్మభక్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కాలంలో రోడ్డు ప్రమాదాలు, గర్భిణీలు, ఆపద సమయంలో రక్తం చాలా అవసరం పడుతుంది. రక్తం దొరకక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కావున ఈ యొక్క సదుద్దేశంతో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భారతీయ విద్యార్థి సేన పట్టణ అధ్యక్షులు కస్పలింగం మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, యువత సేవా కార్యక్రమంలో ముందుకు రావాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి సేన పట్టణ అధ్యక్షులు కస్పలింగం, ఛత్రపతి శివాజీ సేన సభ్యులు ఏనుగంటి గౌతమ్ గౌడ్, కిరణ్, పి లోకేష్, బి విజయ్ తదితరులు పాల్గొన్నారు. సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే గారు, స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మదిన సందర్భంగా గత 22 సంవత్సరాలుగా బజరంగ్ దళ్లో నుంచి శివసేన నుండి ఈరోజు భారతీయ విద్యార్థి సేన శివాజీ సేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరం సదుద్దేశంతో ప్రజలకి, ఆపదలో ఉన్న వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, యాక్సిడెంట్లో అయిన ప్రజలకి ఇది ఉపయోగకరమైన విషయం కాబట్టి సేవా దృక్పథంతో గత 22 సంవత్సరాలుగా పసులోటి గోపికిషన్ గారనే నా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. జక్రన్పల్లి మండల కేంద్రంలో ప్రజాపాలనలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చదివి వినిపించగా అందులో సరైన లబ్ధిదారులు లేరు, అనర్హులను చేర్చారు అంటూ ప్రజలు ఏకదాటిగా ఉవ్వెత్తున లేవడంతో సభ మధ్యలోనే ఆపివేస్తూ ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగా గ్రామంలో లేనటువంటి లబ్ధిదారులను, వలస వచ్చినటువంటి లబ్ధిదారులను ఎన్నిక చేశారని, అసలైన నిరుపేదలకు న్యాయం జరగలేదని మహిళలు, గ్రామ యువకులు అధికారులపై మండిపడడంతో ఆర్డీఓపైకి ఏకతాటిగా మూకుమ్మడిగా రావడంతో అక్కడే ఉన్న పోలీసు యంత్రాంగం స్పందించి ప్రజలను అదుపు చేయడం జరిగింది. K6 GTPLతో ఆడియో మాట్లాడుతూ ఈ ప్రజాపాలన 4 స్కీమ్లకు సంబంధించి నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి మండల కేంద్రంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా లబ్ధిదారుల దరఖాస్తులు స్వీకరించినందున ఎవరూ అధైర్యపడవద్దు, అసలైన లబ్ధిదారులను ఎన్నిక చేసి వారికి లబ్ధి చేకూరే విధంగా చూస్తామని, ఇందుకోసం ప్రత్యేక కౌంటర్ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దు, ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరు చెప్పే మాటలకు తప్పుదోవ పట్టకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కిరణ్మయ్, ఎంపీఓ యూసుఫ్ ఖాన్, ఏఓ దేవిక, గ్రామ కార్యదర్శి గంగాధర్, గ్రామ యువకులు, తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు తాటిపల్లి నర్సారెడ్డి, బంగ్లా వసంతరావు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాల అమలులో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు, నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఈ నెల 26 నుండి అమలు పరచడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందించడం జరుగుతుందని తెలిపారు. భూములు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించడం జరుగుతుందని, ఉపాధి జాబ్ కార్డు కలిగి ఉండి 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజుల పాటు పనులు చేసి ఉండాలని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కొరకు గత ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవడం కోసం గతంలో దరఖాస్తు చేసుకుని వారు ప్రస్తుత గ్రామ సభల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య ఉందని, నీటి ట్యాంక్ ఉన్నప్పటికీ గ్రామంలోని పైప్ లైన్ సరిగా లేవని తెలిపారు. స్వయం సహాయక బృందానికి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి భవనం మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. గ్రామంలోని నిరుపేదలు, అర్హత కలిగిన వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ గ్రామ సభలో తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీఓ రాజేశ్వర్, వ్యవసాయ సహాయ సంచాలకురాలు లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. నగరంలోని అర్సాపల్లిలో గల వివేక్ పాఠశాలలో అబాకస్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. నగరంలోని అర్సాపల్లిలో గల వివేక్ పాఠశాలలో అబాకస్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. అర్సాపల్లి నుండి జిల్లా స్థాయి అబాకస్ పోటీలలో కిరణ్యస 7th క్లాస్, హన్సిక 3rd క్లాస్, కృతిక 2nd క్లాస్ విద్యార్థులు బహుమతులు పొందారు. ఈరోజు విశ్వం ఎడ్యుకేట్ వారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నిజామాబాద్ నందు బహుమతులు గెలుచుకున్నారు. ఇప్పుడు కొన్ని కుంభమేళ వార్తలు చూద్దాం. శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కుంభమేళాలో చేపట్టిన ఉచిత ఇడ్లీ సాంబార్ సేవకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుంది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఉచితంగా ఇడ్లీ సాంబార్ సేవ కొనసాగుతోంది. 12వ రోజు ఉదయం నుండి వచ్చిన భక్తులకు ఉచితంగా వేడివేడి ఇడ్లీ సాంబార్లను వడ్డిస్తున్నారు. దేశ విదేశాల నుండి భక్తులు కుంభమేళాను సందర్శిస్తున్నారు. 1000 మందితో మొదలైన ఇడ్లీ సేవ ఇప్పటికీ రోజువారీ సంఖ్య 4000కు చేరింది. ప్రతిరోజు 4000 మంది భక్తులు వచ్చి ఉచితంగా మహారాజ్ భక్త బృందం అందిస్తున్న ఇడ్లీ సాంబార్ చాలా రుచికరంగా ఉందంటున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వారి అభిప్రాయంను వెల్లడించారు. ఇంత పెద్ద కుంభమేళాలో ఉచిత సేవ చేస్తున్న మహారాజ్కు భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కుంభమేళా ప్రభావం విమాన కంపెనీలకు పంట పండిస్తుంది. సాధారణం కంటే 100% రేట్లను పెంచాయి. వినియోగదారులు లబోదిబోమంటున్నారు. విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడంపై పార్లమెంటరీ ప్రజాపద్దుల కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ధరల నియంత్రణకు ప్రభుత్వం కానీ, సంబంధిత సంస్థలు కానీ చర్యలు తీసుకోవడం లేదంటూ ఆక్షేపించింది. ఢిల్లీలో బుధవారం సమావేశమైన పీఏసీ సభ్యులు ప్రధానంగా ఈ అంశంపైనే చర్చించారు. ధరల విషయంలో ప్రైవేట్ విమానాశ్రయాల నిర్వాహకులు, విమాన సర్వీసుల నిర్వాహకులను బాధ్యులను చేసేలా చర్యలుండాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సభ్యులందరూ ఆకాశాన్ని అంటుతున్న విమాన ప్రయాణ ధరలపై ముక్త కంఠంతో ఆవేదనను వ్యక్తం చేశారని పీఏసీ చైర్పర్సన్ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ధరల నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థ సక్రమంగా పనిచేయడం లేదన్నారు. పౌర విమానయాన శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో పీఏసీ సభ్యులతో పాటు పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఏఈఆర్ఏ చైర్పర్సన్ కూడా పాల్గొన్నారు.
మహాకుంభమేళాలో వేలాది సంఖ్యలో నూతనంగా నాగసాధువు దీక్షను తీసుకున్నారు. మహిళా నాగసాధువులు గురువులు వచ్చి ఆశీర్వదించారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో సాధువులు అఘోరాల సమక్షంలో నూతనంగా నాగసాధువు జీవితానికి శ్రీకారం చుట్టారు. వేల సంఖ్యలో యువకులు సైతం నాగసాధువుల బాట పట్టారు. కుంభమేళ వేదికగా త్రివేణి సంగమం నది ఒడ్డున వేద మంత్రోచ్చారణ మధ్య నాగసాధువు దీక్ష పూనుకున్నారు. మహిళా నాగసాధువులు గురువులు మహాత్ములు వచ్చి ప్రయాగ్రాజ్ గంగ నీటితో వారిని శుద్ధి చేసి పూలు చల్లి ఆశీర్వదించారు. జనవరి 29 మహాకుంభమేళకు ప్రత్యేక రోజు. మౌని అమావాస్య సందర్భంగా 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తుల కోసం దేశ నలుమూలల నుండి 150 ప్రత్యేక రైళ్లు, 50 విమానాలను ఏర్పాటు చేశారు. మౌని అమావాస్య సందర్భంగా జనవరి 29న మహాకుంభమేళకు పెద్ద సంఖ్యలో తరలి రానున్న భక్తుల కోసం 150 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ప్రయాగ్రాజ్ రైల్వే డివిజన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రయాగ్రాజ్లోని 9 స్టేషన్ల నుంచి అన్ని దిక్కులకు ఈ రైళ్లు నడుస్తాయని అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం కలర్ కోడ్తో రైల్వే టికెట్లు, వసతి ఏర్పాట్లు కూడా సిద్ధం చేయనున్నారు. రోజువారీగా నడిచే రైళ్లతో పాటు అదనంగా 150 ప్రత్యేక రైళ్లను ఒకే రోజు నడపడం అసాధారణ విషయమని ప్రయాగ్రాజ్ రైల్వే డివిజన్ PRO అమిత్ మాలవీయ తెలిపారు. మౌని అమావాస్య నాడు 10 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయవచ్చని మేళ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దేశంలో విమాన టికెట్లు భారీగా పెరిగిపోయాయి. సామాన్యుడికి అందనంత ఎత్తులో విమాన టికెట్లు పెరిగిపోయాయి. PAC సభ్యులు ఢిల్లీలో ఈ అంశంపై చర్చించారు. ప్రపంచమంతా ఇప్పుడు ప్రయాగ్రాజ్ వైపు దృష్టి సారించింది. దేశ నలుమూలల నుండి కాకుండా ప్రపంచ దేశాల నుండి మహాకుంభమేళాలో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. రోజుకు కోట్లాది సంఖ్యలో ప్రజలు ప్రయాగ్రాజ్ను సందర్శిస్తున్నారు. ఇదే అదనుగా చూస్తున్న వివిధ రకాల విమాన కంపెనీలు ఒక్కసారిగా ధరలకు 100 నుండి 200% ధరలు పెంచేశాయి. సాధారణంగా హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్కు 1500 నుండి 2500 వరకు పలికే ధర ఏకంగా అప్ అండ్ డౌన్ 45,000 నుండి 54,000 పడుతుంది. సింగిల్ వేకు 24,000 నుండి 28,000 వరకు టికెట్ ధర నిర్ణయించారు. అంటే విమానాల ప్రయాణానికి ఎంత డిమాండ్ పెరిగిపోయిందో ఆకాశాన్నంటిన ఈ ధరలు చూస్తూనే మనకు అర్థమవుతుంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పేస్ జెట్, వర్జిన్ అట్లాంటిక్, ఆకాశ ఎయిర్ అలయన్స్ తదితర కంపెనీలకు చెందిన విమానాలు అన్ని ప్రయాగ్రాజ్కు హైదరాబాద్తో పాటు దేశ నలుమూలల నుండి ప్రత్యేక విమానాలను నడుపుతుంది. ఏది ఏమైనా మహాకుంభమేళా ఇందరికీ ఆర్థికంగా అండగా చెప్పవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దావోస్లో జరుగుతున్న ఆర్థిక సదస్సులో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ యువతకు 42,000 కోట్ల ఉద్యోగ అవకాశాలు. సుభాష్ చంద్రబోస్ను స్ఫూర్తిగా తీసుకుని ఆ వీరుడి చరిత్రను భవిష్యత్ తరాలకు అందిస్తాం. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడి. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. ఇప్పటికే 10 కోట్ల భక్తులకు పైగా పుణ్యస్నానాలు. మౌని అమావాస్యకు పెద్ద ఎత్తున వచ్చే భక్తుల కోసం 150 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే. ప్రముఖ సీనియర్ న్యాయవాది పొద్దుటూరి సదానందరెడ్డి ఇక లేరు. 50 ఏళ్లకు పైగా న్యాయ సేవలందించిన సదానందరెడ్డి మరణం బాధాకరమని కొనియాడిన బార్ అసోసియేషన్ పెద్దలు, వైద్యులు, రెడ్డి సంఘం సభ్యుల నివాళులు. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ నీతు కిరణ్. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాల అమలులో ప్రాధాన్యత కల్పిస్తాం. గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో జరిగిన ప్రజాపాలనలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. ప్రజాపాలన గ్రామ సభల వివరాలను వెనువెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలి. బోధన్ మండలంలోని బండార్పల్లి గ్రామంలో గ్రామ సభ తీరును చూసి సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించే అర్హత లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏం చేసిందని హైదరాబాద్లో రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆగ్రహం.
అందరి దృష్టి మహాకుంభమేళా వైపు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళాను దర్శిస్తున్న భక్తులు. ఒక్కసారిగా పెరిగిన ఫ్లైట్ టికెట్ల ధరలు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.